హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో దక్షిణామూర్తి ఎవరు, ఎందుకు పూజించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో 10 నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవని చిలకమర్తి తెలిపారు. అన్ని జన్మలలో ఉన్నతమైన జన్మ మానవ జన్మ. అది జ్ఞాన సంపదనకు, మోక్ష సాధనకు ఉత్తమమైన జన్మగా దేవతలు సహితం అంగీకరించారు. అటువంటి మానవులకు వారి జీవితంలో దుఃఖాలను తొలగించుటువంటి, జ్ఞానాలను ప్రసాదించుటువంటి ఏకైక దైవం గురు దక్షిణామూర్తి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలని చిలకమర్తి తెలిపారు. దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో 10 నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవని చిలకమర్తి తెలిపారు. దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటువంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి. వారికి రాబోవు కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు తెలిపినట్లుగా చిలకమర్తి తెలిపారు. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ దయను దక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపిణి దక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మ విద్యను సంపాదించాడు. దక్షిణామూర్తి స్వరూపం, దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మరక కుండలం, ఎడమ చెవికి తాటంకం అలంకారాలుగా కనిపిస్తాయి. మరక కుండలం పురుషుల శ్రవణాలంకారం, తాటంకం స్త్రీల అలంకృతి. దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి. అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మమూర్తి కూడా. ఈ విషయాన్నే లలిత సహస్రనామంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తుంది. వశిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి. అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం. ఇక్కడి శక్తి పేరు కూడా జ్ఞాన ప్రసూనాంబ కావడం విశేషం. రుద్రాయతే దక్షిణాం ముఖం తేనామం పాహి నిత్యం. ఓ రుద్రాని దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు అని శ్వేతస్వత రూపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది. అంటే సంస్కృతంలో దక్షిణ ముఖంగా ఉన్నవాడు అని అర్థం. మరొక ఆలోచన విధానం ప్రకారం దక్షిణ్య అంటే సంస్కృతంలో కరుణ లేదా దయ. కాబట్టి శివుని ఈ అభివ్యక్తి మోక్షాన్ని కోరుకునే వారికి జ్ఞానాన్ని అందించే దయగల గురువు. దక్షిణామూర్తి అనేది అన్ని రకాల జ్ఞానం గురువు. ఈ రూపం శివుడి యోగ, సంగీతం, జ్ఞానానికి గురువుగా సూచిస్తుంది. శాస్త్రాలపై వివరణ ఇస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తికి గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు. చివరికి వారు యోగ్యులైతే శ్రియ సాక్షాత్కార మానవ గురువులతో ఆశీర్వాదం పొందుతారు. అది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి. బ్రహ్మ విద్య ప్రాప్తి కోసం సనక సనానందనాథులు సదాశివుని వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో శివుడు గౌరీ సమేతుడై దేవ గణాల మధ్యన నాట్యం చేస్తున్నాడు. ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారు. అలా తిరగగానే శివుడు యువకుడి రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు. ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ద్వారా సనక సనానందులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడింది. శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి. మహావిష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం. దక్షిణ అంటే కుడివైపు, అది పురుష భాగం. వామం అంటే ఎడమ భాగం, స్త్రీ రూపం.
ఒక చైతన్య తత్వం స్త్రీ పురుష రూపంగా రెండు భాగాలైంది. దక్షిణ దక్ష అంటే సమర్థమైనది అని లక్షణీకర్థం, స్వాతంత్రం అయినది అని అర్థం. స్వాతంత్రము స్వతహ ప్రమాణ సిద్ధమైనది, జ్ఞానం ఒకటి. చైతన్య శక్తి రెండు అక్షులలో దక్షిణాక్షిలోనే విశేషంగా అభివ్యక్తం అవుతుంది. తత్వానికి దక్షిణమైన మూర్తి జ్ఞానశక్తి. అందుకే జ్ఞానశక్త్యావతారయ దక్షిణామూర్తయే నమః అంటారు. దక్షిణాభిముఖంగా వటవృక్షం కింద కూర్చున్న మూర్తి దక్షిణామూర్తి. ఆచార్యేంద్ర బ్రహ్మ విద్యను బోధించే ఆచార్య పురుషులందరికీ మూల పురుషుడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అయిన మౌనముద్రతో పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నాడు. శూని జ్ఞాన శక్తావతారం దక్షిణామూర్తి. జ్ఞాన దక్షిణామూర్తిగా అతని అంశలో శివుడు సాధారణంగా 4 చేతులతో కనిపిస్తాడు. అతను ఒక మర్రి చెట్టు కింద దక్షిణం వైపు కూర్చున్నట్లు కనిపిస్తాడు. శివుడు జింక సింహాసనంపై కూర్చున్నాడు. అతని ఉపదేశాన్ని స్వీకరించే ఋషులు కనిపిస్తారు. అతను పౌరాణిక అపస్మర పై తన కుడి పాదంతో కూర్చున్నట్లు కనిపిస్తారు. అతని ఎడమ పాదం అతని ఒడిలో ముడుచుకొని ఉంటుంది. కొన్నిసార్లు అడవి జంతువులు కూడా శివుడిని చుట్టుముట్టినట్లు చిత్రాన ఉంటుంది. భారతీయ సంప్రదాయం గురువు లేదా ఆధ్యాత్మిక గురువులకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుంది. హిందూ విశ్వాసాల వ్యవస్థలో దక్షిణామూర్తిని అంతిమ గురువుగా పరిగణిస్తారు. జ్ఞానముద్ర ఈ విధంగా వివరించబడింది. బొటనవేలు భగవంతుడిని, చూపుడు వేలు మనిషిని సూచిస్తుంది. మిగిలిన 3 వేలు మనిషి 3 పుట్టుకలతో వచ్చే మలినాలను సూచిస్తాయి. గత జన్మల అహంకారం, భ్రమ, చెడు పనులు. వారంలోని 5వ రోజు గురువారం బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీనిని గురువుగా సూచిస్తారు. ఏదైనా విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి గురువారం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అనేక శైవ క్షేత్రాలలో గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. కొన్ని ఆలయ సంప్రదాయాలు పౌర్ణమి రాత్రులను నిర్వహిస్తారు. ముఖ్యంగా గురు పూర్ణిమ రాత్రి దక్షిణామూర్తికి ఆరాధన సేవలకు తగిన సమయం. ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ దక్షిణామూర్తి ప్రధాన దైవంగా కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడైన దక్షిణామూర్తి. ఏకైక దక్షిణామూర్తి జ్యోతిర్లింగం కావడం వల్ల ఇది శైవులకు నేర్చుకునే ప్రదేశంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. కపాలేశ్వర ఆలయం, చెన్నైలోని గోపురం దక్షిణామూర్తి యొక్క 2 శిల్పాలను వర్ణిస్తుంది. ఒకటి వీణ వాయిస్తూ, మరొకటి ధ్యాన స్థితిలో ఉంది.